శాంతి సమాధానం లేక కొంతమంది తాగుడుకు బానిస అవుతున్నారు, మత్తులకు బానిస అవుతున్నారు, తపస్సులు చేస్తున్నారు. ఎక్కడ కూడా వారికి శాంతి సమాధానం దొరకలేదు. కానీ ఒకే ఒక నామములో శాంతి సమాధానము దొరుకుతుంది. అదే నజరేయుడైన యేసుక్రీస్తు నామము. దేవా, నాకు శాంతి సమాధానము నువ్వు నాకు కలగ చేయవా అని ఒక్క మారు నువ్వు పలుకుతే ఆయన నీకు శాంతి సమాధానం ఇస్తాడు. దాంతో పాటు ఆ నిత్య రాజ్యం, ఆ పరలోక రాజ్యం నీకు అనుగ్రహిస్తాడు. చూడండి, చాలా మంది చూపుల ద్వారా, ఆలోచన ద్వారా, తలపుల ద్వారా, క్రియల ద్వారా ఎన్నో తప్పులు పొరపాట్లు చేస్తున్నాం. మరి పాప క్షమాపణ దొరికిందండి? చూడండి, మురికి చెప్పులతోటి మనం ఇంట్లోకి వెళుతామండి. మురికి గుడ్డలతోటి, మురికి పాపముతోటి ఆ స్వర్గానికి, ఆ పరలోక రాజ్యానికి మనం వెళుతామండి. మరి క్షమాపణ దొరకాలి కదా, పాప క్షమాపణ దొరకాలి కదా. మరి నీ పాపం క్షమించబడాలంటే ఒకే ఒక నామం, క్రీస్తు నామం. ఒకే ఒక నామం, యేసు నామం. ఒకే ఒక నామం. నిన్న నేడు పరిశుద్ధతలో ఉన్నవాడు కేవలం యేసు ప్రభు ఒక్కడే. ఆయన ఏమన్నాడంటే, నాలో అపవిత్రత గాని పాపం గాని ఏమైనా ఉన్నదని ఎవరైనా రుజువు చేయగలుగుతారని లోకానికి సవాలు విసిరాడు యేసయ్య. యేసు ప్రభుని నమ్ముకుంటే నీ బ్రతుకు మారుతుంది. యేసుక్రీస్తు ప్రభుని నమ్మితే నీ జీవితం మారుతుంది. యేసుక్రీస్తు ప్రభుని